హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ గొల్లపూడి విజయవాడకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే స్టాఫ్ నర్సెస్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ పీరియడ్ వచ్చేసి 1 year కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ పోస్టును అయితే భర్తీ అయితే చేయనున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ పోస్టును భర్తీ అయితే చేయనున్నట్లు తెలుస్తుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ టు బి ఫిల్డ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి 1 year పీరియడ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ పోస్టును అయితే భర్తీ అయితే చేయనున్నట్లు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన వేకెన్సీ చూసినట్లయితే జోనల్ 1 సంబంధించి 86 పోస్టెస్ అయితే ఉండడం జరిగిందండి. జోనల్ 2 వచ్చేసి 220 అంటే 220, జోనల్ 3 వచ్చేసి 34, జోనల్ 4 వచ్చేసి 94, టోటల్గా 434 పోస్టులు అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ టు నీడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ ఇంక్రీజెస్ ఒకవేళ పెరిగినా తగ్గినా దానికి పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 year ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అరైజింగ్ ద వేకెన్సీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్ సంబంధించి 1 year వరకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందంటూ కూడా క్లియర్గా చేసుకోవచ్చు. అలాగే ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అండర్ ద నోటిఫికేషన్ నెంబర్ 5/2022 డేటెడ్ ఆన్ 1/12/2022 ఆఫ్ డిపిహెచ్ అండ్ FWAPR నాట్ ఎలిజిబుల్ టు అప్లై సంబంధించి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎవరైనా కాంట్రాక్ట్ బేసిక్ కింద 1/12/2023 నాటికి సంబంధించి డిపిహెచ్ అలాగే FWAP వాళ్ళు ఉంటారు కదా, వారికి సంబంధించి అంతకుముందు కాంట్రాక్ట్ బేసిక్ కింద చేసి ఉంటే వాళ్ళు అయితే నాట్ అప్లికేబుల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. Can be downloaded and the last for submission of online application to the Regional Director of Medical and Health Services opposite Bullaya College, Resapurabani Palem, Visakhapatnam. The Regional Director of Medical and Health Services, Gauth General Hospital Compound, Rajamahendravaram, and the Regional Director of Medical and Health Services, Ashwini Hospitals beside Old ఇటుకల బట్టి గుంటూరు సంబంధించి అయితే ఇక్కడ అడ్రస్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మీరు కడప ఈజ్ ఆన్ అంటే ఓల్డ్ రిమ్స్ కడప ఈజ్ ఆన్ బిఫోర్ 5/10/2020 వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుందండి. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఈ అడ్రస్కి అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే దిస్ అప్లికేషన్స్ ఇస్ మేడ్ అవైలబుల్ ఆన్ ది కమిషన్ వెబ్ పోర్టల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. 10 AM ఆన్ 21/9/2023 టు 5 PM ఆన్ 5/10/2023 వరకు అయితే అప్లై అయితే చేసుకునే విధంగా ఇవ్వడం జరిగిందండి. ఫీల్డ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ సబ్మిటెడ్ ఎట్ ది ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ డైరెక్టర్ సంబంధించి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. 5/10/2023 నాటికి మీరు అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ కాబట్టి అప్పటి వరకు అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అక్నాలెడ్జ్మెంట్ మస్ట్ బి ఇష్యూడ్ ఆన్ ద కన్సర్న్డ్ ఆఫీస్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇమీడియట్లీ విత్ చెక్ స్లిప్ ఆఫ్ ఎన్క్లోజర్ సంబంధించి అయితే ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ రిజర్వేషన్ పరంగా కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇక్కడ యాజ్ పర్ ద జీవో MS నెంబర్ 2 సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే క్యాండిడేట్ వచ్చేసి GNM అలాగే BSc నర్సింగ్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. If the applicant possesses any equivalent qualification to prescribed qualification in this notification, applicant shall enclose a copy of the government orders to the effect to the application సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ వచ్చేసి 42 years. Age will be renewed as on the 1/7/2023 as per the GO MS నెంబర్ 105 GA సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఫర్ SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, అలాగే డిఫరెంట్లీ ఏమూడు పర్సన్కి 10 years. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 years విత్ ఆల్ రిలాక్సేషన్ పుట్ టుగెదర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి.
ఫ్రెండ్స్ ఇక ఫీ ఎలా పే చేయాలంటే ఫీ వచ్చేసి ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఉంటుంది. ఫీ వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేయడానికి అయితే కుదరదు. మీరు ఖచ్చితంగా డిమాండ్ డ్రాఫ్ట్ ఆధారంగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాటికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అంటే వాటికి సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు అండి మీరు. ఫ్రెండ్స్ ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ విల్ బి అలొకేటెడ్ ఫర్ అగ్రిగేటెడ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ద ఆల్ ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఉంటుంది. అలాగే అప్ టు 10 మార్క్స్ వచ్చేసి 1.0 పర్ కంప్లీట్ ఇయర్ ఆఫ్టర్ అక్యూరింగ్ ద రిక్విజైట్ క్వాలిఫికేషన్ అండ్ మెన్షన్ ఇన్ ద పాస్ సర్టిఫికేట్ సంబంధించి వెయిటేజ్ అయితే ఉంటుందండి. ఇక్కడ వెయిటేజ్ అప్ టు 15% విల్ బి గివెన్ ద క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి కోవిడ్ టైంలో మీరు ఏమైనా సర్వీస్ చేసేది ఉంటే వాటికి సంబంధించి 15% అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్తో పాటు సంబంధించిన 15% వెయిటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇక వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ ద వర్కింగ్ ఏరియా సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 మార్క్స్ అయితే ఉంటుందండి 6 మంత్స్కి. రూరల్ ఏరియా వర్క్ చేస్తే 2.0 మార్క్స్ పర్ 6 మంత్స్, 1.0 మార్క్స్ పర్ 6 మంత్స్ ఇన్ అర్బన్ ఏరియా సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇక సర్టిఫికేట్స్ కెన్ ఎర్లియర్ ఆర్ వ్యాలిడ్ ఇన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ దేర్ ఫ్రెష్ సర్టిఫికేట్ టు ది ఎఫెక్ట్ షెల్ బి అప్టెన్ ఇన్ ఇన్క్లోజ్డ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక కాంట్రాక్ట్ సర్వీస్ విల్ బి రినాక్డ్ అప్ టు ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే ముందుగా వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కన్సైన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఫర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే కావాలండి. అలాగే మార్క్స్ మెమోస్ ఫర్ ఆల్ ఇయర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అలాగే వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏపీ ఎన్ఎంసీ సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 6th to 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ అలాగే ఫ్రమ్ తెలంగాణ షిల్ బి సబ్మిటెడ్ సర్టిఫికేట్ ఫర్ ది లోకల్ క్యాండిడేచర్ యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 132 and 133 ప్రకారం 13/6/2017 ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది సూటబుల్ సర్టిఫికేట్ అండ్ ద క్యాండిడేట్ విల్ బి కన్సిడర్ యాజ్ నాన్ లోకల్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ 132 ప్రకారం మనం తెలంగాణ అభ్యర్థులం అనేది ఇక్కడ నాన్ లోకల్ కింద రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక మనం వచ్చేసి 5%లో రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎందుకంటే అదే డిస్ట్రిక్ట్లో ఉన్నవారే లోకల్గా రావడం జరుగుతుంది. యాజ్ పర్ ది మీ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి చెక్ చేసుకోవచ్చు. అలాగే కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే మీ యొక్క డిజబిలిటీ మీ డిజబిలిటీ సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలండి. ఫ్రెండ్స్ ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ది క్యాండిడేట్ ఇఫ్ సెలెక్టెడ్ షీ షుడ్ స్టే ఎట్ ది బోనాఫైడ్ హెడ్ క్వార్టర్స్ కంపల్సరీ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఖచ్చితంగా బోనాఫైడ్ సర్టిఫికేట్ అయితే అంటే ఇష్యూ అంటే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ సెలెక్టెడ్ అండ్ అపాయింట్మెంటెడ్ షీ అండ్ హీ షుడ్ బి అబైడ్ బై ది గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్ రెగ్యులర్లీ ఫ్రమ్ టైమ్ టు టైం సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్గా డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. డిపార్ట్మెంట్ డిసిషన్ టు ది ఫైనల్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేసేది ఉండదండి, డిపార్ట్మెంట్ వాళ్ళే డైరెక్ట్గా మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ ఈ విధంగా ఫామ్స్ అయితే ఆఫ్లైన్ ఫామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అప్లికెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో నేమ్ ఆఫ్ ది సర్టిఫికేట్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే సోషల్ స్టేటస్, వెదర్ ది క్లైమింగ్ సర్వీస్ వెయిటేజ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఉండడం జరిగిందండి. ఫ్రెండ్స్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ అబ్టైన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే డీటెయిల్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా టేబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇదంతా ఫుల్ఫిల్ చేసి మీ యొక్క అడ్రస్కి అయితే పంపడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక చూసినట్లయితే స్టాఫ్ నర్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క స్టాఫ్ నర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.